ఐపీఎల్ 2026 సీజన్ 67వ మ్యాచ్ లో సన్ రైజర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 93 పరుగుల తేడాతో గెలిచి ఉంటే టాప్ 2 లో చేరు ఉండేది. కానీ 55 పరుగుల తేడాతో బెంగళూరుపై విజయం సాధించడంతో మూడో స్థానంలోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 4 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్ లు హాఫ్ సెంచరీలతో అదరగొట్టగా క్లాస్ ఇన్నింగ్స్ తో అదరగొట్టడంతో ఆర్సీబీ ముందు 256 పరుగుల టార్గెట్ ను ఉంచారు. ఇక ఆ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టు మంచి ఆరంభమే దక్కినప్పటికీ మధ్య ఓవర్లలో సన్ రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో స్కోర్ బోర్డు పడిపోయింది. అయితే ఈ మ్యాచ్ ఓటమి తప్పదని ముందే గ్రహించిన ఆర్సీబీ బ్యాటర్లు సన్ రైజర్స్ కు భారీ విజయాన్ని దక్కకుండా చేశారు. దీంతో 200 పరుగులే చేసిన ఆర్సీబీ 55 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ పూర్తయిన తర్వాత ట్రావిస్ హెడ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా విరాట్ కోహ్లీ వెళ్లిపోయాడు. హైదరాబాద్ ప్లేయర్లందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చిన కోహ్లీ హెడ్ కు మాత్రం నిరాకరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై క్రికెట్ అభిమానులు సీరియస్ అవుతున్నారు. ఇంత ఈగో పనికిరాదని విరాట్ కోహ్లీని ఉద్దేశించి పోస్టులు పెడుతున్నారు. ఆర్సీబీ బ్యాటింగ్ చేసే సమయంలో విరాట్ కోహ్లీ ట్రావిస్ హెడ్ మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. హెడ్ ను ఉద్దేశించి స్లెడ్జింగ్ చేశాడు. దమ్ముంటే నువ్వు బౌలింగ్ చేసి నన్ను అవుట్ చేయంటూ విరాట్ కోహ్లీ ముందుగా హెడ్ ను గెలికాడు. దాంతో హెడ్ కూడా విరాట్ కోహ్లీకి సీరియస్ గానే జవాబిచ్చాడు. ఆ సమయంలో కొద్దిసేపు మాటల యుద్ధం జరిగింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ట్రావిస్ హెడ్ ప్రయత్నించాడు. ఆ క్రమంలో ఈగో చూపించిన విరాట్ కోహ్లీ ట్రావిస్ హెడ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీంతో షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అందరి ముందు హెడ్ పరువు తీసేశాడు విరాట్ కోహ్లీ. అయితే హెడ్ సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.